దాదాపు 20 సంవత్సరాలుగా గడ్డం తీయని ఒక ప్రసిద్ధ గాయని ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తి ఆమెను డేట్ కు పిలుస్తాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. గాయని ఇంటికి వెళ్లి మేకప్ తీసి తన గడ్డం సరి చేసుకుంటూ ఉంటే ఆమె గడ్డంలో ఉన్న పేను కూడా తనని తాను చిక్కుదిద్దుకుంటుంది. అప్పుడే ఒక చిన్న పెట్టెలో ఉన్న ఒక కుక్కపిల్ల ఆ గాయని దగ్గరికి వస్తుంది. గాయని గడ్డంలో ఉన్న పేను ఆ కుక్కపిల్ల వెంట్రుకల్లో దాగి ఉన్న నల్లిని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుంది. ఈలోపు డోర్ కొట్టడంతో గాయని కుక్కపిల్లను కింద పెడుతుంది. పేను నల్లి విడిపోతాయి. అండ్ ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి ప్రేమను వ్యక్తం చేసినా ఆమె తిరస్కరిస్తుంది. రాత్రి గాయని కుక్కపిల్లను పక్కన పెట్టుకుని పడుకోగా పేను ఆ కుక్కపిల్ల వెంట్రుకల్లోకి దూకుతుంది. కానీ పేను అక్కడ జారి కింద పడిపోతుంది. ఎందుకంటే దానికి కుక్కపిల్ల వెంట్రుకలకు అలర్జీ. నల్లి భయపడి పేనును తిరిగి గాయని గడ్డంపై ఉంచుతుంది. ఇప్పుడు నల్లికి పేను ఉండే గడ్డానికి అలర్జీ మొదలవుతుంది. అంటే అవి రెండు వాటి వాటి స్థానాల్లోనే సురక్షితంగా ఉంటాయి. కలవడానికి ప్రయత్నించిన అలర్జీతో విడిపోతాయి. ఒకరోజు రాత్రి గాయని గడ్డం కత్తిరించుకుంటూ ఉంటే ఆ తిరస్కరించబడిన వ్యక్తి మళ్ళీ పువ్వులతో వచ్చి తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. పూల పుప్పొడి కుక్కపిల్లకు అలర్జీని కలిగించడంతో అది గట్టిగా తుమ్మి నల్లిని వెంట్రుకల నుంచి ఎగిరేస్తుంది. ఈలోపు గాయని అనుకోకుండా తన గడ్డాన్ని గోకడంతో పేను నల్లి రెండు నేరుగా ఆ వ్యక్తి గుండు తలపై పడతాయి. అక్కడ కూడా వాటికి అలర్జీ రావడంతో బాధపడతాయి. కానీ అవి ఒకదాని చేయి ఒకటి పట్టుకోగానే ఒక మాయ జరుగుతుంది. ఆ వ్యక్తి గుండు తల తప్ప మిగతా శరీరం అంతా వెంట్రుకలతో నిండిపోతుంది. అతను నిజానికి ఒక వేర్ వోల్ఫ్ లాంటి మనిషి. ఇప్పుడు ఆ వ్యక్తి దేహం అంతా బొచ్చుతో నిండడంతో నల్లికి పేనుకు అది సురక్షితమైన స్థిరమైన కొత్త ఇల్లుగా మారుతుంది. చివరకు వారు కలిసి జీవించగలుగుతారు. ఈ కథలో నీతి ఏంటో తెలుసా? లక్ష్యం స్థిరంగా ఉండాలి. ఆ వ్యక్తి పదే పదే తిరస్కరించబడ్డా నిలకడగా ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. చివరికి అతని విచిత్రమైన రూపం రెండు చిన్న జీవులకు శాశ్వత నివాసాన్ని ఇవ్వడం ద్వారా అనుకోకుండా అతని ప్రేమకు చిన్న సాఫల్యాన్ని ఇచ్చింది.